నాకు అందుబాటులో లేనటువంటి స్టేట్ల పేరు చెప్తున్నా నాకు అనిపిస్తుందని చెప్పాను నేను. ఎందుకంటే ఆ 116 మామూలు కాదు కదమ్మా, శైలిలో సగం కంటే ఎక్కువ. ఇప్పుడు అందుబాటులో లేనటువంటి స్టేట్ల పేర్లు చెప్తున్నా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆట తీస్తాం సార్, కానీ పొరపాటు అయితే ఇప్పుడు ఎక్కిస్తాం సార్ మేము అని చెప్పంటే ఎక్కించాల్సిన అవసరం అది కాదు. మొదటి నుంచి 116 కాదు, 116లో సగం అర్ధ 110 ఇవ్వాలని చాలా బాధపడేవాళ్ళు. 5-10 రూపాయలు మా గొప్ప. నేను 2 లిస్టర్స్లో ఒకసారి 60 ఇచ్చిన, ఒకసారి 50 ఇచ్చిన, 2 నెలలు పంపించిన. 2 రసీదులు వేరుగా ఉన్నాయి. దాన్ని వాడు అంటే ఏంటంటే వాడుకున్నాడు. దిగనా ఇక నాన్న రై ఎట్లా అయితే బుద్ధి ఎట్లా ఇవ్వద్ది దానికి ఇది కొట్టు నాన్న కొట్టు. 83లో స్టార్ట్ అయిందంట టెంపుల్. 83 అవ్వా అన్నా ఇదిగో. అంత కోటేశ్వరుడు చందాకుండా నేను ఇద్దరం ఇచ్చిన. ఆయన కూడా గుళ్ళు గొప్ప బాగా కడుకోవాలి. ఇంట్లో మాత్రం ఎందుకో పేరు పడినాడు కానీ పీసర్ పేరు పడింది బాగా ఇస్తాను. ఇటువంటి వాడికి ఒక ఆలయాలకే ఇస్తాడు ఆయన. ఆయన బాగా పేరు పడింది పీస్ అని. పీస్ కదా జాగ్రత్త, పీస్ కదమ్మా జాగ్రత్త. సరే నాకైతే అన్యాయంగా 5,000 రూపాయలు కొట్టి అనిపిస్తుంది కొండ దగ్గర. ఇప్పటికి కాదు కదా, మా నాన్న చెప్పినప్పుడు. ఎక్కడికి పండు అయిపోయింది. మధ్యదాయి రాపు తాత దగ్గర పో, మధ్యదాయి రాపు లేవు నాన్న పో, మధ్యదాయి రాపు. అడచ్చు కూర్చుంటే కదా వస్తుంది. ఎందుకు రాని చీర అంతా ఖరాబ్ చేస్తున్నావు? తాగుబమ్మా తాగుపో, మంచి నీట్గా తుడుచుకుని పోతున్నా. తాగుపో దగ్గర తాగుపో. సార్ మజ్జిగ పోస్తున్నాను, చూపించండి చెంచా. ఏం చూపించా ఏమైందట? ఎందుకు కొడుతున్నారా? నేనేమన్నారా నిన్ను? అలవాటు కష్టంగా మేమే తిట్టుకుంటారు జనాలు బయట వాళ్ళు. మధ్యలో కొరుక్కో. కొట్టామా ఒకటి ఏం కాదు, కొరికితే అలవాటు అవుతామా అమ్మా. కొట్టు కొట్టట్లే రెండు లేదు ఏమనలే. కోపడి కొడతా ఇప్పటికి కొడతా కొట్టడం. నన్ను ఇగమ్మా చిన్న చిన్న వీళ్ళందరూ కట్టరా దెబ్బ కొడుతున్నట్టు ఎంత ఇబ్బంది పడతారో కొట్టాలని. చిన్నగా రే రే నన్నైతే కొడతారు. నిన్న నీకు ఎవరి ధైర్యం ఉందండి నేను కొట్టేందుకు? ఒకసారి చేస్తాను కొట్టింది రోజు మొత్తం ఏమనుకున్నాడు. కొట్టినా లేదా అది పాయింట్. రోజు కొట్టేదానికంటే 10 సంవత్సరాలు అది రోజు కొడితే పర్లేదమ్మా. అది నా తర్వాత చెప్పింది మీ ఇద్దరు కొట్టింది కూడా. ఎడు దేనికి తగులినప్పుడు ఇప్పుడే చెప్తాను. రే ఇట్రమ్మా ఎంతకైనా బతిరాడు నానా వెళ్ళండి నాన్న. ఇంత బాగున్నట్లు పెట్టింది ఫుడ్ ఎవరికి మనకి. ఇగో బాగా ఆకలి పెట్టింది కష్టం కదా, వాళ్ళే దబా దబా నోరు తెలుస్తుంది. అప్పుడేం లేదు నేను వాడికి ఆకలేం లేదు. మరి కారణం ఇది పెట్టిండ్రా తప్పదు, టైంకి టైం పెట్టాలని. అబ్బా మీరు పోయింది లేదు నేనా వాడు టైం మెయింటైన్ చేస్తున్నాయన. జూట్లో కలుపుతారు పోయి పోయి. చిన్నారే బుజ్జిగా నేను ఎప్పుడు చెప్పుకోవచ్చు కదా, నేను కూడా మంచిగా పోసిన చెప్పుకోవచ్చు కదా. లేదు రాదు రండి ఎన్నిరా కొత్త ఆట దోతురా చూడు ఆడుకుంటూ. పండు ఎక్కడున్నాడు పండు? నానా బుజ్జినా అరే చిన్ని ఆ రూమ్ ఆడున్నాడు ఒకసారి తీరా. ఆ రూమ్ లో తీస్తాం ఆ బొమ్మలు ఉన్నాయండి అలా ఆడుకుంటూ తీస్తారు. ఎక్కడికి వీడు వచ్చాక ఆ రూమ్ ఖాళీ లేదు, అది ఆడుకొని కూడా కుదరదు. ఇంతవరకు